యోహాను సువార్త తినమా? యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనమండి. 101వ పేజీ అమ్మా, 101వ పేజీ. అటు తర్వాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ్య యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. ఆమేన్. యేసు ప్రభా మీకు వందనాలు స్వామి. నమస్కారం అయ్యా. ప్రభా గతించిన రోజులే మాతో మాట్లాడిన దేవా, ఇంకా ఈ రోజు రేపు మాత్రమే ఉన్నాయి కాబట్టి ప్రభా ఈ రోజు మాతో మాట్లాడిన స్వామి. ఎవరికి ఏ ఆహారం కావాలో, ఏ వర్తమానం కావాలో ప్రభా దయచేసి దేవా మా అందరితో మాట్లాడమని. ప్రభా మీరు త్వరగా రాబోతున్నారు కాబట్టి మేము త్వరగా సిద్ధపడాలి, త్వరగా బలం పొందుకోవాలి ప్రభా. మేము కూడా బయటికి రావాలి కాబట్టి అటువంటి భాగ్యం మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి ఆమేన్. మరొకసారి అందరికీ మరణాతండి. సరే, ఇక్కడండి మనకు ఒక వ్యక్తి కనబడతాడు. ఎవరండి? ఒక వ్యక్తి. ఎవరు అంటే అరిమతయ్య యోసేపు. కనబడుతున్నా పేరు? కనబడుతుందా? అరిమతయ్య యోసేపు. ఈయన బైబిల్ అంటే చారిత్రక వివరాలు చెప్తానమ్మా. ఇక్కడ ఏం జరిగిందంటే యేసు ప్రభువుని సిలువేసి చంపేశారు. అది మనం పొద్దున్న చెప్పుకున్నాం. ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి, గుడ్ ఫ్రైడే అంటే ఏంటి అర్థం ఏంటి? యేసు ప్రభువుని చంపేసిన రోజు కాబట్టి రేపొద్దున అప్పుడు ఏంటంటే విశ్రాంతి దినం కాబట్టి ఎవరు కూడా సిలువ మీద ఉండకూడదు కాబట్టి ఈయన చచ్చిపోయాడు 3 గంటలకే. మిగిలిన కుడి పక్క దొంగ, ఎడం పక్క దొంగ కాళ్ళు బలవంతంగా ఇరిచేసి చంపేశారు. ఎందుకంటే వాళ్ళకి దెబ్బలేం లేవు కాబట్టి ఇంకా 2-3 రోజులు బతుకుతారు. కానీ టైం లేదు కాబట్టి బలవంతంగా కాళ్ళు ఇరగడం వల్ల ఆ బాధ తట్టుకోలేక చచ్చిపోతారు అనమాట. ఈ చనిపోయిన తర్వాత ఆనాడు ఇప్పటికీ చూడండి, ఒకరిలో చనిపోయారు రోడ్డు మీద, ఎవ్వరూ రాలేదు. అప్పుడు ఎవరు తీసుకెళ్తారు ఆ దేహాన్ని? మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి బండిలో ఎక్కించుకుని వెళ్ళి కాల్ చేస్తారు. ఎందుకు? అతనికి ఎవరో, ఇది అనాథ శవము. ఇదేంటి? అనాథ శవము. ఎవ్వరూ రాలేదు. చూసాం, ఒకరోజు చూసాం, 2 రోజులు చూసాం, పేపర్లో ఏమిచ్చాము, ప్రకటన చేశాము, ఎవరూ రాలేదు కాబట్టి ఇతనికి ఎవరో లేరు, ఈమెకి ఎవరో లేరు అనమాట అని ప్రభుత్వం ఏం చేస్తుందంటే మున్సిపాలిటీ వాళ్ళు చెప్తే వాళ్ళు వచ్చి ఇది అనాథ శవం అని చెప్పి కాల్ చేస్తుంది, ఆ పూజ చేస్తుంది. అలాగే యేసు ప్రభు చనిపోయాడు, మిగిలిన ఈ దొంగలో చనిపోయారు. ఇక్కడ ఈ గొలుగొత్త కొండ పక్కనే ఒక లోయ ఉంటుందంట మాకు. ఆ లోయ ఎలాంటిదంటే డంపింగ్ యార్డ్. తెలుసు కదా, ఊర్లో ఇప్పుడు మీకు చెత్త బండ్లు వస్తున్నాయి, ఊర్లోనే రావట్లేదా? వస్తున్నాయి కదా. మనం ఏం చేస్తాం? చెత్త బండ్లో వేస్తాం. ఆ బండి ఏం చేస్తుంది? ఊరవతలో ఎక్కడో చెత్త పోగేస్తుంది. దాన్ని ఏమంటారంటే డంపింగ్ యార్డ్ అంటారు. కొన్ని చోట్ల పెద్ద పెద్దవి ఉంటాయి. అక్కడ ఏం జరుగుతుందంటే లారీలు తెచ్చి పోస్తూ ఉంటారు దీన్ని, చెత్తని ఒక పక్క నుంచి అంటించేస్తూ ఉంటారు. అవునా కదా, మీరు చూసే ఉంటారు. అలాగే ఈ కొండ పక్కనే యేసు ప్రభువుని గొలగొత కల్లవరి కొండ మీద వేసారు సిలువ. పక్కన ఒక లోయ ఉందంట. ఆ లోయలోని డంపింగ్ యార్డ్ అనమాట. అంటే ప్రతి ఆ ఊర్లో ఆ దేశంలో ప్రతి చెత్త ఎక్కడికి వస్తుంది? అక్కడికి వస్తుంది. అక్కడే కాల్చేస్తారు చెత్తని. కాబట్టి ఎవరైనా సరే సిలువ మీద చనిపోయిన తర్వాత, ఇప్పుడు నాకేమన్నా అయిందనుకోమ్మా, ఎవరు వస్తారు? మా ఇంట్లో వాళ్ళు వస్తారు. అవునా కదా. కాబట్టి అలాగే సిలువ మీద చనిపోయినప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి చెప్తారు ఆ శవాన్ని. లేకపోతే ఏది అనామక శవము, అనాథ శవము, ఎవరు లేరని చెప్పేసి ఆ శవాన్ని తీసుకెళ్ళి ఆ చెత్తపుట్లో పడేస్తారు, డంపింగ్ యార్డ్లో పడేస్తారు. ఎక్కడ? కాలుతూ ఉన్న ఆ చెత్తలో పడేస్తారు. ఆ చెత్తలోనే అనాథ శవం లాగా కాలి బూడిదైపోద్ది. ఇది చరిత్ర ఆనాడు ఆ దేశంలో జరిగే పని అండి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు అని అనాథ కాదు. ఎందుకు? తల్లి ఉంది, తమ్ముళ్ళున్నారు, చెల్లున్నారు, శిష్యులున్నారు. చెల్లున్నారు, సహోదరులు. యోహాను సువార్త 8వ అధ్యాయం ఉంటుందండి. యేసుప్రభు పుట్టిన తర్వాత మరియ గారు పెళ్లి చేసుకుంటారు యోసేపు గారిని. అప్పుడు కొడుకులు కూతురు కూడా పడతారండి అండి. సరే అండి, ఇక్కడ పక్కన నడితే కాబట్టి యేసుప్రభు చనిపోయేదా కూడా
తమ్ముళ్ళు నమ్మరు యేసుప్రభుని. నేను దేవుని చెప్పుకుంటాడు. ఇప్పుడు నేను దేవుని చెప్పావు అనుకో, మీ చెల్లి నమ్ముతుందా? పని చూసుకో, నేను ఎలా పుట్టానో నువ్వు అలా పుట్టో అంటారు. కాబట్టి సొంత తమ్ముళ్ళకి ఏం లేదంటే విశ్వాసం లేదు ఆయన మీద. ఎప్పుడు విశ్వాసం కలిగిందంటే ఆయన చెప్పినట్టుగా 3 రోజులు తిరిగి లేచారు కదండి, అప్పుడు నమ్మారంట. నిజంగా మా అన్న దేవుడు, మేము మాతో పాటు ఆడుకుంటుంటే, మాతో పాటు తింటుంటే, మాతో పాటు పని చేస్తుంటే మామూలు మనిషి అనుకున్నాం, కానీ ఈయన దేవుని కుమారుడు అని తిరిగి లేచిన తర్వాత నమ్మారంటండి. కాబట్టి వాళ్ళు రాలేదు. ఎక్కడికి రాలేదు? సిలువ వేసినప్పుడు రాలేదు. ఆడు దేవుడిని చెప్పుకున్నాడు కాబట్టి సిలువేసి చంపేస్తున్నారు, మాకెందుకు వచ్చింది చెప్పడం అని ఆగిపోయారు. మనకు కూడా చూడండి, అన్నదమ్ములు ఉంటారు, పెళ్ళైన తర్వాత ఎవరి జీవితం ఆడితే, అక్క చెల్లి ఉంటారు, ఎవరి జీవితం ఆడదే. ఒక గొడవ వస్తుంది. గొడవ వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారో, చెప్పామండి ఏం లేదు, వాడు కర్మ, మేము రామండి, మాకు సంబంధం లేదని చెప్తారు. అవునా? ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి ఏం లేదు, పొత్తులు లేవు, మంచితనం లేదు, చిన్న చిన్న డిస్టర్బెన్స్ గొడవలన్నీ ఉన్నాయని. అలాగా యేసు ప్రభు యొక్క తమ్ముళ్ళు రాలేదు. కానీ అమ్మ ఉంది కదా, శిష్యుడు ఉన్నాడు కదా, అంగోని తల్లి ఇదిగోని కుమారుడు చెప్పారు కదా. అలాగే ఇంకా మిగిలిన 10 మంది ఉన్నారు కదా, శిష్యులు ఉన్నారు కదా. దేవుని నమ్ముకున్న స్త్రీలు కొంతమంది ఉన్నారు, ఆడవారు. ఏడ్చారు కదా, అయ్యో అయ్యో నా ప్రభువుని సిలువేసేస్తున్నారంటే, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవద్దు, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అని చెప్పాడు కదా. అంటే వాళ్ళు ఎవరో భక్తులు. ఎవరికి? యేసు ప్రభుకి భక్తులు. ఎంతమంది ఉన్నారు. ఎంతమంది ఉంటే ఆయన సిలువ మీద చనిపోయాడు. ఎవరు తీసుకెళ్ళలేదంట అంటేమా, ఎవరు తీసుకెళ్ళలేదంట. ఎలా ఉండిపోయిందంటే సిలువ మీద అనాథ శవంగా మిగిలిపోయిందంట అండి. ఎవరిదే? యేసు ప్రభు యొక్క శవము అనగా శరీరము. అర్థమవుతుందా? కాబట్టి మనుషులకి ఏం కావాలి అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చే మేలులు తప్ప దేవుడు అవసరం లేదన్న. ఈనాటికి కూడా నాకు తెలిసిన చాలా మంది, ఒకళ్ళని కాదు చాలా మంది, ఎలాగనుకున్నామా, చర్చికి ఎందుకు వచ్చేవారు వాళ్ళు, మా ఊర్లో కానీ చాలా చోట్ల వచ్చారంటే బిడ్డలు లేరు, 7 వారాలు పెట్టుకుంటే బిడ్డలు పుడతారు అని మా పాస్టర్ చెప్తే, వాళ్ళు ఎవరొకరు చెప్తే, అమ్మ బిడ్డలు లేరు కదా 7 వారాలు పెట్టుకోండి అమ్మ అని చెప్తే వాళ్ళు పెట్టుకుని వచ్చేవారు. ఏం కలిగేవారు? వాళ్ళకి పిల్ల కలిగేవారు. అంతే. మరి రావడం పాంగోడు దేవుడు చర్చికి వచ్చిన తర్వాత మాకు కొడుకో కూతురో పుట్టారు ఇన్ని సంవత్సరాల తర్వాత అని అందరి ముందు లేచి సాక్ష్యం చెప్పడం మళ్ళీ మానేస్తాం. మరి అన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగారు కదా, అన్ని గుళ్ళు చుట్టూ తిరిగారు కదా, ఎక్కడ జరగలేదు, ఇక్కడ జరిగింది కదా, మన విశ్వాసం ఉండాలి కదండి. అంటే ఏం కావాలి వాళ్ళకి? దేవుడు అవసరం లేదు, కానీ దేవుడు ఇచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు, పనులు మాత్రమే కావాలి. అంటే ప్రతి మనిషి దృష్టిలో కూడా దేవుడు ఎవరంటే ఒక పని మనిషి. ఎవరమ్మా? పని మనిషికి అన్ని పనులు జరిపించుకుంటాం మనం, కానీ ఇంటి బయట నిలబెడతాం. ఇంట్లోకి రానిస్తామా? పనోడిని రానేవారు. ఎక్కడ? గొడ్డి చాకరీ చేస్తాడు, మనం చెప్పిందలా చేస్తాడు పనోడు, కానీ అతని స్థానం ఎక్కడా? బయటే. అలాగే దేవుని కూడా ఈనాడు దేవుని నమ్ముకున్నాడు ఎక్కడ పెడుతున్నాను అనుకున్నారు? బయట ఆడుతున్నారు. బయట మాత్రం పెడుతున్నారండి, లోపలికి రానివ్వట్లేదు. ఏ లోపలికి? హృదయం లోపలికి రానివ్వట్లేదు. ప్రభువా నాకు ఈ బాధ వచ్చింది తీసేయని చర్చకొస్తారు, తగ్గుతుంది లేకపోతే జరుగుతుంది, అక్కడితో కథం. మళ్ళీ దేవుడి తలకి ఏముండదు, పొత్తు ఉండదు. ఆనాడు కూడా యేసు ప్రభు అమ్మ రోడ్డు అంతా వెళుతుంటే వేలాది మంది చుట్టుముట్టేసేవారంట. ఎందుకు? ప్రభా నాకు ఈ రోగం ఉంది, ప్రభా నాకు దయ్యం పట్టింది, ప్రభా నా కుమారుడు చావు బతుకులో ఉన్నాడు, ప్రభా నా కొడుకు చచ్చిపోయాడు బతికించు, ఇలాగని కొన్ని వేల మంది ఏం చేశారు? చుట్టూ మూగేసి వెంబడించేవారు. ఆయన ఒక ఇంటిలోకి వెళితే, మీ ఊరు వచ్చి మీ ఇంటికి వస్తే చుట్టుపక్కల అందరూ వచ్చేసేవారంట, మీ ఇంటి చుట్టూ మూగిపోయేవారు. ఇల్లు ఖాళీ లేకపోతే ఇంటి పెంకులు తీసి మరీ తాళ్ళతో మంచం మీద దించేవాడి కిందకి. ఎవరిని? రోగుల్ని. అర్థమవుతుందమ్మా? ఇంటిలో లోపలికి వెళ్తే అవకాశం లేదు, అప్పుడు బలవంతంగా ఇంటి పైకి ఎక్కేసి ఇంటి పెంకులు అప్పుడు పెంకులు ఇల్లు కదా, పెంకులో పాకలో ఉండి కదమ్మా, అవంతా తీసేస్తే ఏమవుతుంది? ఓపెన్ అవుతుంది. తాళ్ళు కట్టి మంచానికి ఎంత దింపేవారంట యేసుప్రభు కూర్చుంటే. అంతగా తాపత్రయపడేవారు ఎవరో? ప్రజలు. యేసు ప్రభు బాగు చేస్తాడో, యేసు ప్రభు ఏదైనా చేస్తాడో. చచ్చిపోయి 4 రోజులు అయిపోయిందంట లాజరు. ఎవరమ్మా? అతని పేరు లాజరు.
ఫ్రెండ్ అనమాట. ఎవరి ఫ్రెండ్? యేసుప్రభు ఫ్రెండ్. ఎందుకంటే ఆ బెతానియా అనే ఊర్లో వాళ్ళు ఉండేవారు. ఆ ఊరు ఎప్పుడు వెళ్ళినా కానీ యేసుప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. పొద్దునంతా ఊరంతా తిరిగి స్వాత చేయడం, మేము మారండి, పర్లోకరాజు తీసుకెళ్తాను, నన్ను నమ్ముకోండి అని చెప్పడం. సాయంకాలం ఇంటికి వచ్చి వాళ్ళతో ముచ్చరించి భోజనం చేసి మరలా బయటికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం. ఇది ఆయన ఒక అలవాటు. కాబట్టి వీళ్ళు ఏమైపోయారు? ఫ్రెండ్స్ అయిపోయారు. కరెక్ట్గా ఈయనకి అనారోగ్యం వచ్చింది. ఈయనేమో ఊరు విడిచి వెళ్ళిపోయాడు. కరెక్ట్గా ఒక వార్త వచ్చింది. ఏమిటా వార్త అంటే, మన స్నేహితుడైన లాజరు చనిపోయాడు. చనిపోతే ఇప్పుడు ఎవరన్నా చనిపోతే ఏం చేస్తాం మనం? అన్ని పనులు వదిలేసుకుని వచ్చేస్తాం, అవునా కదా? కానీ ప్రభు రాలేదంట. చూడండి ఎలా కనబడుతుంది అక్కడ. స్నేహితుడు అనగానే చచ్చిపోతే కానీ సూత్త కూడా వెళ్ళలేదు అన్నట్టు కనబడుతుంది అక్కడ. తర్వాత ప్రభు అంటారు, మన స్నేహితులను లాజరు చచ్చిపోయి 4 దినాలు అయింది, వెళ్దాం రండి అంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఈయన అనుకుంటారు ఎవరో శిష్యులు. కరెక్ట్గా వచ్చినప్పటికి ఇంటికి వస్తాడు. వచ్చినప్పటికి వాళ్ళ అక్క అంటది మార్త, అయ్యో ప్రభువా, నువ్వు ఎక్కడ ఉంటే నా తమ్ముడు బతికేవాడు, నువ్వు ఇక్కడ లేవు అంటే, నువ్వు ఉంటే బాగు చేసేవాడు, నీకు ఆ శక్తి ఉంది, నువ్వు లేవు కాబట్టి చచ్చిపోయాడు అంటే ఎక్కడ పెట్టారు? మనకైతేనమ్మా కొంతమంది కాలుస్తారు, కొంతమంది సమాధి చేస్తారు, దేవుడు నమ్ముకున్న పెట్టెలు పెడతారు. నువ్వు చూసే ఉంటావు, పెట్టెలు పెట్టి తీసుకెళ్ళి సమాధి చేస్తారు. మనకు ఆచార ప్రకారం, ఆ దేశం ఆచారం ప్రకారం ఏంటంటే, కొండలో రాయి ఉంటారు కదా, పెద్ద బండ ఉంటారు కదా, ఆ బండనే తొలిపింతారు. ఎలాగా? పెద్ద ద్వారం కింద తొలిపింతారు, లోపల గొయ్యేసేస్తారు అనమాట. అంతా కొండ రాయికి ఏం పెడతారు? లోపలికి బెజ్జం పెడతారు. బెజ్జం పెట్టి దానికి తొలుపు తయారు చేస్తారు రాయి కింద రౌండ్. ఇప్పుడు మన బాత్రూమ్ దాని మీద చూడు ఎత్తాం కదా, రౌండ్ ఎత్తాం కదా, అటువంటిది ఒక రాయి పెద్దదే రౌండ్గా, అంటే గెంటితే చక్రంలాగా ఇలాగా ఒక రాడ్ తయారు చేసి దానికి పెడతారు. దాన్ని ఎవరు తీయలేడు మళ్ళీ. అంత ఆ రాయి తీయాలంటే 10 మంది 20 మంది ఉండాలి. అంత పెద్ద రాయ, అంత బరువైన రాయి పెడతారు. దేనికి ఎదురుకుండానే? అది సమాధి అనమాట. అంటే అక్కడ ఎవరు చనిపోయినా కానీ ఒక రాయి తీసుకోవడం, కొనుక్కోవడం, దాన్ని తొలిపించుకోవడం బతికుండగానే. అర్థమవుతుందమ్మా? అంటే నేను బతికుండగానే నా సమాధిని నేను ఏం చేసుకోవాలి? రెడీ చేసుకోవాలి. నేను పుట్టుకుమని అంటే ఏం చేస్తారు వాళ్ళు? అట్టుకెళ్ళి అందులో పెట్టేస్తారు. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఎక్కడ పెట్టారు లాజర్ని అని అడుగుతారు. తీసుకెళ్తారు. ఊరంతా బయట వస్తుంది ఆయనతో. ఊరంతా మరే సమాధులు ఎక్కడ ఉంటాయేమో, ఊరు లోపల ఉండవు కదా, ఊరు బయట ఉంటాయి కదండి. బయటికి వెళ్తారు. అప్పుడు అవును, కరెక్ట్గా 4 రోజులు అయిపోద్ది. నిజంగా మనిషి యొక్క శరీరం 4 రోజులకి ఏమవుతుంది? కుళ్ళిపోద్ది, పురుగులు పట్టేస్తాయి. అర్థమవుతుందమ్మా? సమాధి చేసిన ఈ యొక్క శరీరం ఏమవుతుందంటే 4 రోజులు చనిపోయిన సాయంకాలంకే వాసన కొడుతుంది మనిషి యొక్క శవం. 4 రోజులు అంటే ఏమర్థం ఏంటి? మెల్ట్ అయిపోద్ది మొత్తం బాడీ, కొంపు కొడుతుంది, పురుగులు పట్టేస్తాయి. అర్థమవుతుందా? ఆ 4 రోజుల తర్వాత వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అంటాడు. అసలు సాధ్యం అంటారా? ఇప్పుడు చచ్చిపోయిన వెంటనే వచ్చి లెగు అంటే లేచానుకోక అందం అనుకోవచ్చు. చచ్చిపోయి 4 రోజులు అయ్యింది, అప్పుడు వచ్చి లాజరు బయటికి రా అని అడుగుతాడు. ఆయన నడిచొచ్చేస్తాడు. చూడండి, అంటే యేసుప్రభు ఎంత గొప్పవాడు చూడండి ఒకసారి, చాలా గొప్పవాడు. అటువంటి దేవుడు అంటే ఆనాడు ప్రజలందరూ ఏం చేశారంటే పనుల కోసం నమ్ముకున్నారు అంతే. పనుల కోసం ఇల్లు ఇస్తాడో, సోకు ఇస్తాడో, అది ఇస్తాడు, ఇది ఇస్తాడని అంతా నమ్ముకున్నారు. చివరికి వచ్చినాడికి అందరూ ఏం చేశారు? అనాథ శవంగా వదిలేశారు. ఇప్పుడు ఏం చేయలేని అనాథ శవం ఏం చేస్తారని చెప్పుకున్నాం మనము? డంపింగ్ యార్డ్లో పడేసి కాల్చేయాలి. అక్కడ లేఖనం నెరవేరుతుందా? లేఖనం ఏమని చెప్తుంది? ధనవంతుని యొక్క సమాధిలో ఉంచబడును అని ఉంటుంది అక్కడ. యెషయా గ్రంథము 53 అధ్యాయము చివరి వచనం పొద్దున చదువుకున్నాం కదమ్మా. అక్కడ ఏమంటుంది ప్రవచనం అంటే, ధనవంతుని సమాధిలో అతడు ఉంచబడతాడని ఉంటుంది. మరి ఈ లేఖనం నెరవేరాలి కదా. ఈ లేఖనం నెరవేరకపోతే దేవుడు అవడం, తీరా చూస్తే ఇక్కడ ఎవరు లేడు. ఇక్కడేమో బతుకుండగానే ఏం చెట్టుకోవాలి? సమాధి కొనుక్కుని తవ్వించుకోవాలి. ఈయన తవ్వించుకున్నాడా? తవ్వించుకోలేదు. పుట్టినప్పుడు కూడా ఆయన చోటు ఇవ్వలేదమ్మ ఇక్కడ ప్రజలు. ఆయన పుట్టినప్పుడు గర్భంతో ఉన్నప్పుడు ఎక్కడో ఊర్లో వేరే చోట ఉంటారు వాళ్ళు, యోసేపు గారు, మరియా గారు. రాజు ఏమంటాడంటే, జనాభా లెక్కలు రాస్తున్నాము అన్నానుగా, ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా సరే వాళ్ళందరూ ఎక్కడ రావాలి? ఆ ఊరు వచ్చేయాలి. ఎందుకని? జనాభా లెక్కలు పేరు రాయించుకోవాలి కాబట్టి. గర్భిణీ స్త్రీతో పాటు వస్తాడు ఆయన.
మరి గుర్రం మీద వచ్చి గాడిద మీద వచ్చాడో ఒంటి మీద వచ్చాడో తెలదు, కానీ చాలా రోజులు ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు. ఎక్కడికే? బెత్లెహేం. ఇది కూడా ఎందుకు జరిగింది అనుకున్నారు? బెత్లెహేంలో పుట్టాలి దేవుడు. వాళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడో ఉన్నారు. పశువుల పాకలో పుట్టలేదని చెప్పేది నమ్మ. ఇక్కడ వీళ్ళు ఎక్కడో ఉన్నారు దూరంగానే. ఆవిడకేమో నెల నిండిపోని అక్కడే కనేస్తారు. కానీ దేవుడు ప్రభు ఏం చెప్పారు? ఆయన పుట్టక ముందు 750 సంవత్సరాల క్రితం బెత్లెహేంలో పుట్టాలని చెప్పాడు. మరి ఎలా వస్తుంది? ఇప్పుడు గర్భిస్త్రీనే ఉత్తుపుణ్యాన్ని అక్కడికి వచ్చేయంటే ఎవరు వస్తారా? రారు. కాబట్టి దేవుడు ఎవరిని వాడుకున్నాడంటే రాజుని వాడుకున్నాడు. వాడుకుని రాజు అంటాడు, ఇదిగో మీకు జనాభా సంఖ్య రాస్తున్నాను అన్నాడు. ఇప్పుడు చచ్చినట్టు రావాలి. అవునా? దేవుడి ప్లానింగ్ చూడండి ఒకసారి. మనం జరగదేమో అనుకుంటాం, పని జరగదో, అసాధ్యం అనుకుంటాం. కానీ దేవుడు ఎవరొక చేత ఎలా తిప్పించేస్తారు పని. మనం ఆశ్చర్యపోతాం, అసలు ఎలా జరిగిందండి బాబు అని ఎవరికి తెలియదు. ఒకరోజు ఒక పాస్టర్ గారు సభలకు వచ్చారు. మా సభలకి, మా పాస్టర్ గారు సభలు పెడితే సభలకు వస్తే ఆయన చెప్తున్నాడు, ప్రసంగం చెబుతూనే ఒక రోజు అంట నైట్ ప్రార్థన చేసుకుంటాడు. ఆయన రేపొద్దున ఎక్కడో సభలకు పిలుస్తారు కదా, సార్ రేపొద్దున మాకు సభలు ఉన్నాయి రండి అని పిలుస్తారు సేవకుల్ని. ఆయన పిలిచారంట. పిలిస్తే ఈయన రాత్రి ప్రార్థన చేసుకుని, ప్రభా రేపు సభలు పిలిచారు, మరి అక్కడ ఏ వాక్యం చెప్పాలో, జనాభాకి ఎవరికి ఏ వాక్యం కావాలో నువ్వు నాతో మాట్లాడు అని చెప్పి ప్రార్థన చేసుకుంటుంటే దేవుడంట, నువ్వు వెళ్తున్నావు కదా, ఎల్లు, నీకు ఒక పెద్ద కష్టం వస్తుంది అన్నదంట. అక్కడ ఏమవుతుంది? కష్టం వస్తుంది అన్నదంట. సరే ఈయన వెళ్ళిపోయాడు. కరెక్ట్గానే దేవుడు సభ జరుగుతుంది, దేవుడు చాలా గొప్పోడు అది ఇది చెప్తున్నారంట ఈ పాస్టర్ గారు. చెప్తుంటే అంతలోగా దేవుడు నమ్మని కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు వచ్చి, ఒరే మా ఊరు వచ్చి మా ఊళ్ళందరినీ మోసం చేద్దాం అనుకుంటున్నావురా నువ్వు, దేవుడు నిజమైన గొప్పోడా? ఇలాగా అయితే మీ దేవుడు అంత గొప్పోడు అయితే ఈ ఉన్న పలంగా 1,00,000 రూపాయలు తెమ్మని అండి, ఉన్న పలంగా 1,00,000 రూపాయలు తెమ్మని చెప్పాడంట. రాత్రి దేవుడు చెప్పి దీనికి ఒక కష్టం వస్తుందని చెప్పాడు కదా, కష్టం వచ్చేసింది. 1,00,000 రూపాయలు ఎవరు చెప్తారు సార్? ఇప్పుడు చర్చికి వచ్చిన వాళ్ళ దగ్గర ఎంత వస్తే ఒక 100, ఒక 200, అంత ఎక్కువైతే ఒక 1000 రూపాయలు తెచ్చుకుంటారు ఏమైనా పని ఉంటే. అంతేకాని 1,00,000 రూపాయలు చూపెట్టుకురాడు కదా. నీ దేవుడు గొప్పవాడైతే, దమ్ము ఉంటే, మీ దేవుడు దమ్ము ఉంటే 1,00,000 రూపాయలు తెచ్చి పెట్టమని అన్నాడు. ఇక్కడ 1,00,000 రూపాయలే. ఇప్పుడు ఈ వాక్యం చెప్తున్నారు, గుండె ఏమవుద్ది? గుబేలమైపోద్ది. వచ్చిన జనాలకి ఎలా ఉంటది? ఏంట్రా బాబు, అలరేంట్రా బాబు, గొడవ ఏంట్రా బాబు అనుకుంటారు. అంతలోగానే ఒక అతను లెగిసి వచ్చి జోబించి 1,00,000 రూపాయలు తీసి అలా పెట్టేదంట. అన్నాడంట, రాత్రి దేవుడు కల్లో చెప్పాడు నాకు, రేపు నువ్వు సభకి వెళ్తావు కదా, 1,00,000 రూపాయలు పట్టుకెళ్ళని చెప్పాడు నాతో. చూసారా? అంటే దేవుడికి తెలుసు ఒకడు వస్తాడో అల్లరి చేస్తాడు అని. ఎవరికి తెలీదు? ఈ సేవడికి తెలియదు, అతనికి తెలియదు. కానీ దేవుడు ఏం చెప్పాడు కల్లోనే? 1,00,000 రూపాయలు పట్టుకెళ్ళి నువ్వు జోబులు అని అన్నారంట. ఆయన సాక్ష్యం చెప్తే వాక్యం చెప్తా, నా జీవితంలో నేను చూసిన ప్రత్యక్షమైన అద్భుతం అది. ఒకడు వచ్చి అల్లరి చేస్తుంటే ఒక అతను వచ్చి పెట్టడమే కాదు, దేవుడు చెప్పాడు 1,00,000 రూపాయలు పట్టుకెళ్ళమని, అందుకు తెచ్చాను, ఇదిగో 1,00,000 అని చెప్తే అతను, అయ్యి బాబు నిజంగా మీ దేవుడు చాలా గొప్పడు బాబు అని దండం పెట్టాడంట. చూసామా? దేవుడు చేసే కార్యాలు మనకు అర్థం కావు, జరగదేమో అనుకుంటాం మనం. ఏంటమ్మా? జరగదేమో అనుకుంటాం. ఒకరోజు ఒక మిషనరీ అనమాట, అంటే దేవుని నమ్ముకుని వేరే దేశం వచ్చి సేవలు చేస్తూ ఉంటారు. అలాగే మన దేశం ఒక ఆవిడ వచ్చింది, సేవలు చేస్తుంటే బాక్సులు పెడతారు కదా. ఇప్పుడు పుడుతున్నప్పుడు బరువు లేక ఇది కామెరలు వచ్చి పెడుతున్నారు కదా. ఇప్పుడు ఎక్కువైపోయినవి, ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి. కానీ అవి వచ్చిన కొత్తలోనే ఎక్కడో ఉండి, అవునా, పైకి డబ్బు ఉంటేనే పని అవుతుంది. అటువంటి టైంలోనే ఈవిడ మిషనరీ దగ్గర ఒకటి ఉండేదంట. ఆవిడేమో అనాథ పిల్లల్ని, వాళ్ళని లేని వాళ్ళందరికీ స్వార్థ చెప్తా, దేవుని నమ్ముకొని చెప్తా, గర్భిస్తులు కాబట్టి డెలివరీ చేస్తూ ఉండేదంట ఆర్డర్ కాబట్టి. కరెక్ట్గానే ఏం జరిగిందంటే బాక్స్ పోయిందంట, అంటే పాడైపోయింది. కరెక్ట్గానే ఒక డెలివరీ అయిందంట. డెలివరీ అయితే ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? బాబు పాప సరిగ్గా పుట్టలేదు, ఎక్కడ పెట్టాలి? బాక్సులో పెట్టాలి. బాక్సులో పెట్టకపోతే చచ్చిపోతాడు. ఇంకా ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇవిడికి. అందరూ అన్నదంట, మొత్తం అందరినే మోకరించి ప్రార్థన చేయండి. ఇప్పుడు నేను నాకు బాక్స్ కావాలని నా దేశానికి నేను కాగితం రాసిన, మరి అప్పుడు ఏం లేవమ్మా, సెల్ ఫోన్ పెద్ద ఏం లేవు కదా.
నా 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 దేశానికి రాసినా నా దేశం ఉత్తరం వెళ్ళాలి, వాళ్ళు చదవాలి, వాళ్ళు పంపాలి. ఎంతకాలం పడుతుంది? నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పెట్టచ్చు. పైగా అప్పుడు ఎలాగా రోడ్డు మార్గాలు ఉన్నాయండి సరిగ్గానే, వాళ్ళు రావాలి విమానంలో వచ్చి. ఇప్పుడు విమానం ఎక్కి కానీ అప్పుడు విమానం ఎక్కడ ఉండేది? అక్కడక్కడ ఉండే విమానాలు. వాటర్లోంచి రావాలంటే ఎంతకాలం పడుతుంది? అప్పుడు దాకా పెట్టి ఉంటాడా? ఉండదు కదా. కానీ డాక్టర్ అన్నదంట, ఏం మీరు అందరూ భయపడకండి, ప్రార్థన చేయండి. ఏంటి? ప్రార్థన చేయండి అని మోకరించి అందరి చేత ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేయించగా పొద్దున్న మొదలెట్టింది, సాయంకాలం అయిపోయిందంట. అంటే ఇవిడకి ఆశ చూడండి, ఎవరు చనిపోకూడదు, దేవుని పుట్టించుని అని చెప్పేసి ఆశతో అందరిని ప్రార్థన పెట్టమందంట. వాళ్ళు కూడా ఈవిడ యొక్క మాటకి ఆలకించి ప్రార్థన చేస్తున్నారంట. అంతగా కొరియర్ వచ్చిందంట. కొరియర్ వస్తే ఏంటంటే పెద్ద బాక్స్ వచ్చిందంట. ఏంటి ఆ బాక్స్ అని తీరా ఓపెన్ చేసి వస్తే ఏం బాక్స్ ఉంది? పిల్లలు పెట్టి బాక్స్ ఉందంట. ఈ బాక్స్ అంట 4 నెలల క్రితం పంపారంట వాళ్ళు అధికారులు. అంటే దేవుడికి ఎప్పుడు తెలిసింది ఈ విషయం? 4 నెలల క్రితమే తెలుసు. పలానా ఊరిలో పలానా ఆవిడ దగ్గర బాక్స్ పోతాది, ఒక బిడ్డ పుడతాడో, వాళ్ళకి ఏం అవసరం అవుతుంది? బాక్స్ అవసరం అవుతుంది. కాబట్టి అని 4 నెలల క్రితమే కొరియర్లో పెడితే వాటర్లో నుంచి దేశాలు దాటుకుంటూ కరెక్ట్గా ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చిందమ్మా? కరెక్ట్గా వాళ్ళకి ఎప్పుడు అవసరమో అప్పుడు వచ్చింది. మనం ఏమనుకుంటాం? దేవుడి బడికి ఇచ్చేసాడు అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడు దాన్ని స్కెచ్ గీసాడు? 4 నెలల క్రితమే గీసాడు. మనకు తెలుసా? తెలీదు. అలాగే దేవుడు మనకు చేసే పని మనకు తెలియదు. మన వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంటుంది దేవుడు చేసేది. మనం అడుగుతాం, ప్రభా అది అంటాం. దేవుడు ఇవ్వట్లేదు అనుకుంటాం, కానీ మనం కంగారు పడిపోతాం. చెప్తున్నాం కదా, ఇలా అన్న వచ్చేయాలి మనిషి యొక్క ఆలోచన విధానం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే దానికి తగ్గ అన్ని పనులు చేస్తాడు. మనకు తెలియదు. మనం తెలుస్తుందా? ఇప్పుడు ఆ 1,00,000 రూపాయలు తెమ్మని అతను తెలుసా? తెలియదు. దేవుడు చెప్పాడు. ఈవిడికి తెలుసా ఈ బాక్స్ కావాలి పాడైపోద్దని? తెలియదు. కానీ దేవుడు తెలిసి 4 నెలల క్రితమే దాన్ని ప్లానింగ్ చేశాడు. అలాగేనమ్మా ప్రతి మనిషి జీవితంలో దేవుడు పని చేస్తాడు. దాని వెనకాల ఒక ప్లానింగ్ ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది. ఈ క్రమం అన్నీ చేసుకొచ్చి నీకు ఏ టైంలో కావాలితే అది ఇస్తాడు అప్పుడు. అంతేగాని మన తొడదొక్కలు దొక్కేసుకుని ఎత్తావా సత్తావా అని దేవుడు ఇవ్వడు. ఎవరికి ఏది ఏ టైంలో ఇవ్వాలో ఆయన తెలుసు. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు నా పిల్లలు వచ్చి నాన్న నాకు బైక్ కొనంటే కొంటానా? ఎందుకు కొన్నా? వయసు కాదు, అవునా కదమ్మా? లేకపోతే 10 సంవత్సరాల పిల్లడు వచ్చి నాకు గన్ను కొనంటే కొంటానా? ఏ గన్ను? కాల్చేసే గన్ను కొంటానా? కొనం. ఎందుకు? వయసు కాదు. వయసు వచ్చిన తర్వాత కొంటాను. వాళ్ళు ఎంత బతిమాలినా అంత ఏడ్చినా కానీ ఏ వయసులో కొనంత ఆ వయసులో కొంటాం, అవునా కదమ్మా? అలాగే మనం తొందరపడిపోయి ఎత్తావా అన్నాడు మనం దేవుని ఏం చేస్తాం? అడుగుతా ఉంటాం. కానీ దేవుడు కంగారు పడకో, మంచి ప్లానింగ్ చేస్తాడు. నిజమా? మంచి ప్లానింగ్ చేస్తాడు. గీసి నీకు తగిన సమయంలో నీకు ఏది కావాలో అది చెప్తాడు. అప్పటిదాకా ఏం చేయాలంటే మనము ఓపిక పట్టాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఏం చేయాలమ్మా? విశ్వాసం కలిగి ఉండాలి. నిజంగా చెప్పి ఆ డాక్టర్ అమ్మా ఏం చేసినా రాదు బాక్స్, కానీ ఆవిడ ఏం కలిగి ఉంది? విశ్వాసం కలిగి ప్రార్థన పెట్టింది అంటాను నేను. కాబట్టి దేవుడు ఏం చేశాడు? బాక్స్ ఆ టైం రప్పించాడు. అలాగే మనము కూడా ప్రార్థన చేస్తే ఏది ఏ టైంలో అవ్వాలో అది అవుతుందని. కాబట్టి ఇక్కడ మన పాటలోకి వస్తేనమ్మా యేసుప్రభుని ఒంటరిగా వదిలేశారు, అనాథ శవంగా వదిలేశారు. అప్పుడు ఒక వ్యక్తి లేచాడు. ఆ వ్యక్తి ఎవరంటే అరిమతయ యోసేపు. ఈయన ఎవరంటే యేసు ప్రభువుని బహిరంగంగా నమ్ముకోలేదంట. అంటే చర్చికి రావడం, పాటలు పాడడం, ప్రార్థన చేసుకోవడం. ఇప్పుడు మనం ఉన్నాం, బహిరంగంగా వచ్చారు మీరు అందరూ చూస్తూ ఉండగా వచ్చారు మీరు చర్చికి, అవునా? మీరు అందరూ వచ్చారు, ఆ పక్కింటి వాళ్ళు ఈ పక్కన చూస్తున్నా కూడా వచ్చారు. దీన్ని ఏమంటారు? బహిరంగంగా రావడం. కానీ కొంతమంది సిగ్గుపడి భయపడి నా కులం ఏమనుకుంటాదో, ఈ ఊర్లో ఒకళ్ళు అన్నారు నాతోనే, ఏంటి పాస్టర్ గారు మాకు యేసుప్రభు అంటే ఇష్టం, అభిమానం, కానీ మా కులానికి మేము భయపడుతుంది. మొహమాటలని చెప్తున్నాను నేనండి, మా కులానికి మేము భయపడుతున్నాము. మేము చర్చికి వచ్చిన వెంటనే మా కులపోళ్ళందరూ మమ్మల్ని తక్కువగా మాట్లాడతారు, కాబట్టి మేము చర్చికి రాలేమండి, మా కోసం ప్రార్థన చేయండి అన్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు?
బహిరంగంగా దేవుని నమ్ముకోవట్లేదు. ఉంటాయంటారు అన్ని ఊర్లో ఉండేలాగండి. కాబట్టి చెప్పానండి ఇక్కడ ఈ అరిమతయి యోసేపు ఎలాంటి వాడు అంటే, చర్చికి వెళ్తున్నా అని తెలిస్తే అందరూ నవ్వుతారేమో, చర్చికి వెళ్తున్నా అని తెలిస్తే అందరూ తక్కువగా మాట్లాడతారేమో, నా కులపోలు నన్ను వెలేసేస్తారేమో, నాకు మా ఇంటికి ఎవరు రారేమో అని భయంతోని ఏం చేశాడంటే దేవుడి దగ్గరికి రాలేదు. కానీ యేసు ప్రభు అంటే బోల్డ్ అంత ప్రేమ ఉంది, లోపల ఉంది. ఎక్కడుందమ్మా? లోపల ఉంది. కానీ ఎక్కడ లేదు? బహిరంగంగా లేదు. ఏం లేదు? బహిరంగంగా లేదు. అందుకే మత్తయి సువార్త యోహాను సువార్త 94 పేజీ అమ్మా, 94 పేజీ. యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనము. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని, చూస్తారమ్మా, ఇంకో టీవీలో చూపిస్తాను చూడండి వాక్యాన్ని. ఇదిగోండి. అయినను అధికారులో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడుదుమేమో అని పరిచయులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. అంటే యేసు ప్రభువుని అంటే వాళ్ళకి ఏముంది? అధికారులకి విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది. యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు అని ఉంది. కానీ వారు అధికారులకు భయపడి, పరిచయులకు భయపడి ఒప్పుకోలేదంట. ఏం ఒప్పుకోలేదు? యేసు ప్రభు దేవుడు అని ఒప్పుకోలేదంట. అంటే ఎవరికి భయపడ్డారు? వాళ్ళు ప్రజలకు భయపడ్డారు. అవునమ్మా? అటువంటి అధికారులు ఒకడెవరంటే అరిమతయి యోసేపు. అర్థమవుతుందా? ఆయన కూడా ఒక అధికారే. ఈ అరిమతయి యోసేపు కూడా ఒక అధికారి అయి ఉండి, అమ్మో నాకెంత డబ్బు ఉంది, నేను పెద్ద కులంలో పుట్టాను, నాకెంత పరపతి ఉంది, నాకెంత ఫాలోయింగ్ ఉంది, ఎంతమంది తెలుసు, నేను చర్చికి వెళ్తే ఏమనుకుంటారో, ఇంటమ్మా, చర్చికి వెళ్తే ఏమనుకుంటారో అని ఎప్పుడు వెళ్ళలేదంట. కానీ లోపల ఏముంది? ప్రేమ మాత్రం చాలా ఉంది. ఏముందమ్మా? చాలా ఉంది. చివరికి ఏమైందంటే ఆయన చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోయాడు? తాను అభిమానిస్తున్నా, తను ప్రేమిస్తున్నా, తన విశ్వసిస్తున్నా తన హీరో ఎవరో యేసు ప్రభు చనిపోయాడు. అప్పుడు ఏమొచ్చిందంటే ధైర్యం వచ్చిందంట. ఎప్పుడు వచ్చిందమ్మా? బతుకుండగా వచ్చిందా? రాలేదు. కానీ ఎప్పుడు వచ్చింది? చనిపోయిన తర్వాత వచ్చిందంట ధైర్యం. ఎప్పటికి కూడా నేను బయటికి రాకపోతే నా విశ్వాసం, నా భక్తి వ్యర్థం అని అప్పుడు వెళ్ళాడంట ఎవరి దగ్గరికి? రోమా అధిపతి అయిన పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు యేసు ప్రభు యొక్క శవము కావాలి అని అడిగాడు. నీకెందుకు అయ్యా, మీరు అందరూ కదా కలిసి చంపేశారు ఆయన్ని, మీ గ్రూపే కదా, చంపేయండి అన్నారు. అంటే అవన్నీ మీకు అవసరం లేదు, నాకు ఎవరు కావాలి? యేసు ప్రభు యొక్క శవం నాకు ఇస్తారా సత్తారని కూర్చున్నాడు. అప్పుడు పిలాతు గారు, సరే అయితే నేనేం ఏం చేసుకుంటామో అటుకెళ్ళి అందరూ పడేస్తాం కదా, నువ్వు తీసుకుపో అన్నారంట. అప్పుడు ఆయన జనాన్ని తీసుకొచ్చి శిలువ మీద నుంచి, మరి మేకులు కూడా వేశారు కదా, మేకులు వెనక్కి, మేకు మనకు తెలుసు కదా, నువ్వు చూసుంటావు. ఇప్పుడు చెక్క నాడుతూ ఉంటాం, ఆ చెక్కకి మేకులు బయటకు వచ్చేస్తాయి. ఏం చేస్తారు మీ నాన్నగారు? వెనక్కి ఉంచేస్తారు, వెనక్కి మేకులు ఉంచుతారు, వెనక్కి మేకు వచ్చేసి దాన్ని తప్పుడు చేసేస్తారు. అలాగే శిలువ మీద యేసుప్రభుని చేతులు కొట్టారు కదా, చెక్క దాకా దిగిపోయింది, కిందకి నంగలు ఇంకా ఎక్స్ట్రా వచ్చేసింది. వాళ్ళు ఏం చేస్తారంటే అలా ఉంచరు, ఎందుకంటే జారిపోద్దామని చెప్పేసి వెనక్కి మడిచేస్తారు మేకుని. అర్థమవునా? అలా మడిచేస్తే జనం తీసుకొచ్చి మేకులు మళ్ళా బెండి చేసిన దాన్ని మళ్ళీ ఏం చేస్తారో నిలబెట్టి జాగ్రత్తగా వెనక్కి కొట్టి అప్పుడు తీసి యేసుప్రభు శవాన్ని ఏం చేస్తాడో తీసుకెళ్తారు. ఈయన ఎవరంటే డబ్బున్నవాడు. ఎవరమ్మా? డబ్బున్నవాడు. ఈయన బ్రతుకుండగానే తన కోసం సమాధి ఏం చేసుకున్నాడంట? తవ్వించుకున్నాడు. అటువంటి సమాధిలో ఎవరిని పెట్టాడు? యేసు ప్రభుకి సమాధి ఇచ్చాడు. ఆయన పుట్టినప్పుడు కూడా చెప్పుకున్నాం కదా, ఆయన వచ్చారు, ఆ ఊరు వచ్చారు, నొప్పులు వచ్చినాయి, ప్రతి ఇంటికి వెళ్ళి డోరు కొట్టారంట. ఎవరో యోసేపు గారు, అమ్మా నా భార్యకి నొప్పులు వస్తున్నాయి, చోటు ఇవ్వండి, చీపోండి, కాయలేదు అన్నారు. వెంటనే ఆవిడ దారిలోనే కనేసిందంట. కనగా ఆ బిడ్డను తీసుకొచ్చి పశువుల తొట్టులో పడుకోబెట్టారు.
పశువుల తొట్టులో పొరుండోడు అన్నది ఉంటుంది తప్ప బైబిల్లోని పుట్టాడని ఎక్కడ ఉండదు. బైబిల్లో పుట్టినని లేదమ్మా. పశువు తొట్టులో పుట్టలేదైనా, దారిలో పుట్టేగా తీసుకొచ్చి ఎక్కడా స్థలం లేకపోతే అంటారు, నా పశువుల తొట్టు ఉంది అక్కడ కావాలంటే అందులో ఉన్నది అంటారు ఒక యజమాని. అక్కడ తీసుకొచ్చి యజమాని అందులో పడుకోబెట్టారు. పశువుల తొట్టులో పొరుండోడు అనమాట. అన్నకి పుట్టినప్పుడు ఏం లేదు, చూడలేదు. చనిపోయిన తర్వాత కూడా ఏం లేదు, ఆయనకి సొంత సమాధి లేదు, ఆయనకి ఏమీ లేదు, ఆయనకి ఏమీ లేదు. ఎందుకంటే మనకి పరలోక రాజ్యం ఇవ్వడానికి ఆయన భేదవాడు అయిపోయాడంట. ఏంటమ్మా, తల్లి బిడ్డల్ని డబ్బున చేస్తాక తల్లిదండ్రులు ఎలా ఉంటారో భేదవారుగా, ఒక పూట తిని ఒక పూట తినక వాళ్ళ సుఖాలు మానుకుని కష్టాలన్నీ చూసుకుని, అవునా కదమ్మా, పండుగలు వస్తే బట్టలు మానేసుకుని మా బిడ్డలకి మేము ఏం చేయాలి, సమకూర్చ పెట్టాలి అని చెప్పి అన్ని లక్షల రూపాయలు పోసి స్థలం కొని బిల్డింగ్ కడతారు. ఎవరో తల్లి తండ్రి. యువరాణిలాగా యువరాజులాగా ఎవరు వెళ్తారు లోపలికి, బిడ్డలు వెళ్తారు. ఎవరు కష్టపడ్డారో, తల్లి తండ్రి. అలాగే మన తండ్రి కూడా మనకి పరలోక రాజ్యం ఇవ్వడం కోసం అని ఏమయ్యాడంటే భూలోకానికి రిక్తుడిగా వచ్చేసాడు, భేదవాడిగా వచ్చేసాడు. సొంత ఆయన అంటాడు బతుకున్నప్పుడు మత్తయి సువార్త 18:20 ఏమంటాడు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి గాని మనిషి కుమారుడు తలవాల్చుకుంటూ స్థలము లేదు అన్నాడు ఆయన. ఆకాశ పక్షులకేమో గూళ్ళు ఉన్నాయి, నక్కలకేమో బొర్రెలు ఉన్నాయంట, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకుంటకైనా సరే ఏం లేదంట, స్థలం లేదంట. అందుకే చనిపోయినప్పుడు కూడా ఎక్కడ వాల్చుకుంటే తల తన భుజం మీద ఎలా వాల్చుకుని చచ్చిపోతాడండి. అవునమ్మా. కాబట్టి యేసుప్రభుకి ఇక్కడ భూలోకంలో ఏది లేదు, ఎవరి కోసం, మన కోసం. అటువంటి స్థితిలో ఈ అరిమత్తయి యోసేపు ఏం చేశాడంటే నాకు కావాలి అని చెప్పి వచ్చి తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. లేఖనం నెరవేరిందా లేదా, నెరవేరింది. అప్పుడు అంతకుముందు అసలు అవకాశం ఉందా నెరవేర్తాకే, లేదు. కానీ దేవుడి పని ఎలా జరుగుతుందో ఆయన చేసే అద్భుతం ఎవరికి తెలియదు, ఆశ్చర్యపోయే విధంగా జరుగుతుందమ్మా. అలాగే మరొక వ్యక్తి కోసం చెప్పి ముగించుకుందాము. అలాగే మరొక వ్యక్తి ఎవరంటే నికోదేము. ఎవరమ్మా, నికోదేము. ఈయన కూడా ఎవరంటే ఒక అధిపతి. ఎవరమ్మా, ఒక అధిపతి. కానీ ధైర్యంగా ఎక్కడ రాలేదైనా, దేవుడి దగ్గర రాలేదు. ఒకసారి వచ్చాడు ఎక్కడంటే యోహాను సువార్త 3 ఉంటుంది. రాత్రి వేళ యేసు వద్దకు వచ్చాడు. ఎప్పుడమ్మా, ఎందుకు వచ్చాడు రాత్రి వేళ? అందరూ చూసేస్తారు ఏంటి, పగటి వేళ వస్తే అందరూ చూసి మీరు దిగిపోయారా, మీరు చచ్చికెళ్ళిపోతున్నారా అని అంటారు. ఆ నింద మొయ్యలేక రాత్రి వచ్చాడంట. రాత్రి వచ్చి ఆయనకున్న ప్రశ్నలన్నీ దేవుని అడుగుతాడు, ఆయన అన్ని జవాబులు చెప్తాడు. ఇప్పటికీ చాలా మంది మా ఊరిలోని ఆడవాళ్ళు చర్చికి వస్తారు. ఎలాగో తెలుసా, ఎక్కడికి వెళ్తున్నట్టు అలాగలాగా వెళ్తా, చర్చ్ ఇంటి పక్క నుంచి అక్కడే ఉంటది, కానీ అలా తిరిగి దొంగ చడుకు తిరిగేస్తారు ఇందులోకి, చర్చిలోకి. అమ్మా ఇప్పుడు సిగరెట్ తాగేవాడే బండి మీద వెళ్తా హ్యాపీగా కాలుతున్నాడు సిగరెట్, సిగ్గుపడుతున్నాడా? సిగ్గుపడతలేదు. తాగుడు తాగేవాడు ఎలా తాగుతున్నాడా? రోడ్డు మీద డాన్స్ వేసుకుంటూ మరి తాగుతున్నాడు ఈరోజు. అవునా? ఈనాడు ఊరేగింపు చూడండి ఒకసారి, ఏ ఊరేగింపు అయినా సరే, పెళ్ళైనా దేవుడిదైనా ఏదైనా తీసుకోండి మీరు, తాగేసాడు ఏం చేస్తాడు? రోడ్డు అంటానే డాన్సులు వేస్తా దొలితో వెళ్తాడు. సిగ్గుపడతాడా? సిగ్గుపడ్డావు. వ్యభిచారం చేసి సిగ్గుపడుతున్నాడు ఈ రోజులో, సిగ్గుపడతలేదు. తప్పుడు పని చేసి ఎవరైనా సిగ్గుపడుతున్నాడా? సిగ్గుపడతలేదు. కానీ చర్చికి రావడం కానీ మాత్రం సిగ్గుపడుతున్నారు. అంటే సిగ్గుపడవలసిన విషయాలనేం సిగ్గుపడతలేదు, సిగ్గుపడకూడని విషయంలో సిగ్గుపడుతున్నారు. ఇది మంచి పద్ధత? ఏమ్మా చర్చికి రావడం అంటే అన్న మనం తప్పులు చేస్తున్నామా? ముందు తాగుతున్నారు, సిగరెట్ కాలుతున్నారు, డాన్సులు వేస్తున్నారు, ఈ చేస్తున్నారు, అవి చేస్తున్నారు అంటే తప్పు. ఇక్కడ ఏం చేస్తారు? మారు మనసు పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, మీ వ్యసనాలు మార్చుకోండి. మీ వల్ల అవ్వట్లేదా? దేవుడి ప్రార్థన చేసుకోండి, దేవుడు మీకు ఏమిస్తాడో? శక్తిని ఇస్తాడు. ఏమిస్తాడో? శక్తిని ఇస్తాడు అని చెప్తారు. విశ్వాసం కలుగుతుంది, ప్రార్థన చేసుకుంటారు, దేవుడి మీద ప్రార్థన ఆలకించి ఆ శక్తిని ప్రసాదించాడు. చాలా మంది ఏం చేస్తున్నాడు? తాగుడు మానేస్తున్నారు, వ్యభిచారం మానేస్తున్నారు, దొంగతనం మానేస్తున్నారు, ఏమో చుట్టలు, సిగరెట్లు, కోడిబందాలు, పేకాట్లు, బెట్టింగ్లు అన్నీ మానేస్తున్నారు. ఎప్పుడు? చర్చికి వచ్చిన తర్వాత. చాలా మంది
కడియం ఎంచుకుంటే తాగుడు మానేస్తారు అంటున్నారు. మీరు వినే ఉంటారు. గుళ్ళు తాగుబోతోడికి గుడికి తీసుకెళ్ళి కడిమే అంటారు. ఎందుకు? ఆ కడియం ఉంటే ఆడు తాగడం అని. ఆడు ఆ కడియం ఉన్నంత కాలం తాగడం. ఆ కడియం ఎంతకాలం ఇస్తాడంటే 6 నెలలు ఇస్తాడు. ఆ మాంత్రికుడైనా పూజారైనా సరే 6 నెలల్లో నీ మెడలో ఇది ఉంటుంది, నీ చేతికి ఇది ఉంటుంది, నువ్వు పొద్దున్న లేచి పూజ చేసుకోవాలి, తానం చేసి పూజ చేయాలి, లేకపోతే నీకు ఇబ్బంది ఏదో జరిగిపోద్దని చెప్తాడు, భయపెడతాడు. 6 నెలల్లో బాగానే ఉంటాడు. అది అయిపోయిన తర్వాత పక్కన ఎత్తాడు, మరలు ఏం చేస్తాడు? తాగేస్తాడు. ఇప్పుడు ఇంకా దారుణం అయిపోరు. ఆ మెడలో తీసేస్తున్నారు, వెళ్ళి తాగొచ్చేసి మళ్ళీ వేసుకుంటున్నారు. అంత దారుణం అయిపోయారు. ఈ కడియాలు కానీ ఈ తాళ్ళు కానీ ఏం చేయలేవు, లోపలున్న కోరికలు తీయలేవమ్మ. గుర్తుపెట్టుకోండి. తాగుడు మానేయాలని ఎక్కడ పుట్టాలి నీకు ఆలోచన? మనసులో పుట్టాడు. అంతేగాని తాడు ద్వారా కడియమ ద్వారా అసాధ్యం. మా ఊర్లో మా చుట్టాలు 3 మంది ఉన్నారు. 3 సార్లు ఇన్నిసార్లు కడియాడు. ఎందుకు ఉపయోగం ఉంది? లేదు. కానీ తాగకూడదు అని ఉంటుంది, కానీ జయించలేం శరీరాన్ని. కష్టమమ్మా. టీవీ చూడకూడదు అనుకుంటాం, అనుకుని ఇంటికి వెళ్ళి నువ్వు అప్పుడే వస్తుంది నీకు నచ్చిన సినిమా, అప్పుడే వస్తుంది నీకు నచ్చిన సీరియల్, అప్పుడే వస్తుంది నీకు నచ్చిన ప్రోగ్రామ్. నువ్వు ఆగలవా? ఆగలేవు. అంటే మనం అనుకుంటాం కానీ చేయలేము. ఎందుకంటే ఈ శరీరం మనకి సహకరించదు, ఆ శక్తి ఉండదు. అలవాటు పడిపోయాం, బానిసలు అయిపోయాం. ఏమైపోయామా? బానిసలు అయిపోయాం. ఇప్పుడు నువ్వు ఈ బానిసత్వం నుంచి బయటికి రావాలి అంటే చాలా కష్టం. ఎవరిస్తారా శక్తి? దేవుడు ఇస్తాడు. దేవుడు ఇచ్చింది ఇంక నువ్వు శాశ్వత కాలం ఏం చేస్తావమ్మా? దాని జోలికి వెళ్ళవు. మా ఊర్లో చాలా మంది ఉన్నారు అలా చర్చికి వచ్చిన తర్వాత తాగుడు మానేసి వ్యాపారాలు చేసుకుని లక్షాధికారులు అయ్యారు. మా ఊర్లో తాగుడు మానేసి బిల్డింగ్ కట్టుకున్నారు, ప్యాకెట్లు మానేశారు, కోడి పందాలు మానేశారు, వ్యభిచారం మానేశారు. అంటే భార్య ఉండగానే వేరే కావిడితో ఉండడం. ఇంట్లో చూస్తాడు, అప్పుడు బెడ్లో ఉండరు, భార్య ఉండదు. అట్టికెళ్ళి సంపాదన ఎక్కడ పెడతారో ఆవిడకి ఇస్తా ఉంటాడు. కుటుంబం ఏమవుతుంది? చిన్నాగడం అయిపోతుంది. అవునా? ముందు ఇంకా రకరకాల గొడవల కింద ఉంటాయి. మానంటే మాంతాడా? మాండు. అలవాటు పట్టి బానిస అయిపోడు కాబట్టి, వ్యసనం అయిపోయింది కాబట్టి మానలేడు. మరి ఎలా మార్చగలరు? దేవుడే మార్చగలడు. కాబట్టి అమ్మా, దేవుడి దగ్గర రావడం అంటే చెడ్డ పని కాదు, అసలు సిగ్గుపడకూడదు. అందుకే ప్రభు అంటారు, మనుషుల దగ్గర నన్ను ఎవడైతే ఒప్పుకుంటాడో పరలోకంలో ఉన్నప్పుడు నా తండ్రి ఎదుట వాడిని ఒప్పుకుంటాను. ఎలాగంటే, దేవుని నమ్ముకున్నారా అని ఎవరైనా అడిగారు అనుకో, నమ్ముకున్నామని చెప్తే పరుగు పోద్దేమో, అవమానం కలుగుతుందేమో, అందరికీ తెలిసిపోద్దేమో అని మేము నమ్ముకోలేదని చెప్తారు చాలామంది. అంటే ప్రజలు ఎదుట వాళ్ళు ఏమన్నారో, దేవుణ్ణి ఒప్పుకోలేదు, చచ్చిపోతాం, అయితే ఆయన రాకడ వస్తుంది, అందరూ ఆయన ముందుకు వెళ్తారు. అప్పుడు తండ్రి అంటాడు కుమారుని కాకేసి, యావయ్యా నీకెళ్ళి తెలుసా అని అడుగుతాడు. ఆయన ఏమంటాడు? తెలియదు అంటాడు. సరిపోయిందా? చెల్లి అయిపోయిందా? కాబట్టి మనుషులు ఎదురు నేను ఒప్పుకున్నవాడే నా తండ్రితో ఒప్పుకుంటాను. నన్ను ప్రజల దగ్గర ఒప్పుకోలేదనుకో, నేను కూడా ఒప్పుకోను అంటాడు. కాబట్టి మా చెడ్డ పనులకు భయపడతలేదు, కానీ మనుషులు మంచి పనులకు మాత్రం ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. ఏమంటున్నామా? భయపడుతున్నారు. ఈ నికోదేము కూడా ఏం చేశాడు? భయపడి రాత్రికాల టైంలో వచ్చాడు ఆయన దగ్గరికి. వచ్చిన తర్వాత కొన్ని మాటలు, అద్భుతమైన మాటలు ఉంటాయి, మంచి మంచి మాటలు. యోహాను సువార్త 3వ అధ్యాయం ఇంటికే చదువుకోండి కావాల్సి మీకు. ఓకేనమ్మా? అప్పుడు చివరికి ఏమొద్దు అనుకున్నారు? యోసేపు చనిపోయాడు. అరిమత యోసేపు బయటకు వచ్చి శవాన్నే అడిగి తీసుకున్నాడు. అప్పుడు ఈయన కూడా బయటకు వస్తాడు. అప్పుడు బయటకు వచ్చి ఇంచుమించు 30 కిలోల బోళము అగరు తెచ్చాడంట. అంటే చాలా ఎక్కువ, మామూలు రేటు కదా అది. ఈనాడెందుకు లక్షలో విలువైన డబ్బు సంబంధం అంట. అంత డబ్బు ఖర్చు పెట్టి తెచ్చాడు అంటే అతను ఎవరో? డబ్బు ఉన్నవాడు, అధికారి. ఎవరమ్మా? ధనవంతుడు, అధికారి. అటు తనకున్న శక్తి కొలది ఆ శవానికి ఏం పూసేవారు అంటే వాళ్ళు ఒక మూలికలు పూస్తూ ఉండేవారు. ఏమంటమ్మా? మూలికలు. మీకు ఈజిప్ట్ పిరమిడ్స్ తెలుసా? నీకు చదువుకున్నప్పుడు వస్తాయి. ఈజిప్ట్ పిరమిడ్స్ అని ఉంటాయి. పిరమిడ్స్ అంటే అర్థం ఏంటంటే, చనిపోయిన తర్వాత వాళ్ళు శవాన్ని కుళ్ళిపోనివ్వరు, బతికించడం ట్రై చేయడం కోసం రకరకాల మూలికాదులు వాడతారు. అర్థమవుతుందమ్మా? మనం చచ్చిపోతే సాయంకాలం కుళ్ళి కొంపు కొడతాం, కానీ వాళ్ళు ఈజిప్ట్ మమ్మీస్ అంటారు.
సినిమా కూడా వచ్చింది మమ్మీస్ అని. ఈజిప్ట్ అంటే ఐగుప్తు అనమాట. ఈజిప్ట్ అండ్ ఐగుప్తు. వాళ్ళ దేశంలో డబ్బున్న వాళ్ళని ఏం చేయాలంటే కాల్చరో సమాధి చేయరు, ఒక పెట్టెలో పెడతారు. వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే దానికి ఒక మూలికలు విలువైన మూలికలు, కోట్ల రూపాయల విలువ మూలికలు ఏం చెప్తారు ఆ శవానికే పోస్తారు. ఈ పొయ్యడం వల్ల ఆ శవం ఏమవుదో కుళ్ళు పట్టదు. ఎంత కాలమైనా సరే చచ్చిపోయిన మనిషి అలాగే ఉంటాడు. అలాగే ఇక్కడ యూదులు ఏం చేసేవారంటే చనిపోయిన వ్యక్తికి మూలికాదులు పూసేవారు అనమాట. అర్థమవుతుందమ్మా? కాబట్టి యేసుప్రభు చనిపోయాడు, అప్పుడు బయటకు వచ్చి ఎంతో విలువైన మూలికాదులు తట్టుకొచ్చి ఆ బోళము, ఆ సెంటు, మన భాషలో ఆ సెంటు ఉన్నాయి కదా, స్ప్రే ఉన్నాయి కదా, అవన్నీ తెచ్చుకొచ్చి ఆయన బాడీకి పూసాడంట. ఎవరో నికోదేము. చూడండి, చివరికి నా అనుకున్న వాళ్ళందరూ వదిలేశారు. ఎవరిని? యేసు ప్రభుని. మాకు సాయం చేశారు, అంతా చేశారు. కానీ చివరికి ఎవరు వచ్చారు బయటికి? లోపలే ఆగిపోయిన వాళ్ళు బయటికి వచ్చారు. అందుకే బైబిల్ ఒక మాట ఉంటుందమ్మా. ఏమిటా మాట అంటే చెప్పి మనం చేసుకుందాం. మత్తయి సువార్త 19:30. మొదటి వారు అనేకులు కడబటి వారు గుదురు, కడబటి వారు మొదటి వారు గుదురు. అర్థమవుతుందా? అంటే ముందు వచ్చిన వాళ్ళు ఏమైపోయారు? చివరికి వెనకపోయారు. కానీ వీళ్ళు వెనక వచ్చిన ఏమయ్యారు? ముందు వరుసకు వచ్చారు. అర్థమవుతుందమ్మా? కాబట్టి మనం ఎలా ఉండాలి? మొదటి వారముగా ఉండాలా, కడబటి వారముగా ఉండాలా? అలా ఉండాలా? మొదటి వారుగా ఉండాలి. ఎలా ఉండాలి? మొదటి వారుగా ఉండాలి. మనం అవసరమైతే ప్రాణం ఇచ్చే అవకాశం వచ్చినా సరే కూడా ఏం చేయకూడదు? దేవుడు అంటే మాకు తెలియదు అనకూడదు. మీకు ఒక ముగ్గురు యవనస్తుల కోసం చూడలేదు, అప్పుడు ప్రార్థన ఉన్నామండి. మేము ప్రార్థన అయ్యి బయటకు వచ్చినాడికి వెళ్ళిపోరు. ప్రార్థన అప్పుడు అండి. సరేనండి, ఇక్కడ మీకు ముగ్గురు వ్యక్తుల కోసం చెప్పి ముగించేస్తానమ్మా, టైం అయిపోతుంది. ఎవరంటే షద్రకు, మేషాకు, అబేద్నెగో. వాళ్ళ పేర్లు ఏంటమ్మా? షద్రకు, మేషాకు, అబేద్నెగో. వీళ్ళ ముగ్గురు ఎవరంటే రాజు దగ్గర పని చేసేవారు అనమాట. రాజు దగ్గర పని చేసేవాళ్ళు, అధికారులు. వాళ్ళు రాజు దగ్గర చేస్తున్నారు, అధికారులే కదా వాళ్ళు, అధికారులు. వీళ్ళు ఎవరంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు. ఈ దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎవరికి ఇంక దండం పెట్టరు కదా. అప్పుడు ఈ ముగ్గురు రాజుకి చాలా ఇష్టమైపోతారు. ఈ ముగ్గురితో పాటు ఇంకొకరు ఉంటాడు, దానియేలు అని, ఆయన కోసం పక్కన పెడితే. ఈ ముగ్గురు ఏం చేసినా కానీ రాజుకి ఏం చేస్తారు? మెచ్చుకుంటారు. ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు ఏం చేసినా హెచ్ఎం మెచ్చుకుంటుంది అనుకో, పక్కన వాళ్ళకి ఏం కలుగుతుంది? కుళ్ళు వచ్చేస్తుంది. అవునా కదా? సేమ్ అక్కడ ముగ్గురు వ్యక్తులు బాగా చేస్తుంటే మిగిలిన కుళ్ళు వచ్చేసి వీళ్ళని ఎలాగైనా సరే రాజుకి దూరం చేసాడు, రాజుని వీళ్ళని వేరు చేసాడు. ఎలాగైనా సరే ఈ యొక్క రాజు వీళ్ళని చూసి చి అనాలి, ఏదో చేద్దామని ఆలోచించారు. ఏం చేద్దామన్నా వీళ్ళు లంచం తీసుకోవట్లేదు. ఏమైనా తప్పు చేస్తే రాజా నీ ముగ్గురు పెంచుతున్నావు కదా, ఇలా ఈ తప్పుడు పని చేశాను చెప్తా కంటే వీళ్ళు ఏం చేయట్లేదు, నిజాయితీగా ఉంటున్నారు, ఏమి దొరకట్లేదు. అప్పుడు వీళ్ళు అనుకున్నారు వీళ్ళు దేవుడికి తప్ప ఇంకెవ్వరికి దండం పెట్టరు. కాబట్టి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నువ్వు ఈ దేశానికి ఎవరు? నువ్వు రాజువి. కాబట్టి మాకు ఒకటి కలిగింది ఆలోచన. ఏంటంటే 1 నెలల పాటు నువ్వు పెద్ద బంగారు విగ్రహం తయారు చేయి. ఎవరి విగ్రహం? నీ బొమ్మే తయారు చేయి. 1 నెలల పాటు నీ రాజ్యంలో ఉన్నవారు ఆ బొమ్మకు మాత్రమే పూజలు చేయాలి, ఆ బొమ్మకు మాత్రమే దండం పెట్టాలి. ఇంకా వాళ్ళ దేవతలకి దేవుడికి దండం పెట్టకూడదు. అంటే రాజుకి ఏం కలిగింది? భలే చెప్పారు. ఇప్పుడు నేను ఎవరిని? దేవుని. శబాస్, మంచి ఆలోచన ఇచ్చారని చెప్పేసి పెద్ద బంగారు విగ్రహం తయారు చేస్తారు. తెలుసు కదా, బాహుబలి సినిమాలోని ప్రభాస్ పెద్ద విగ్రహం తయారు చేస్తారు. అవునా? అలాగా పెద్ద విగ్రహం తయారు చేశాడు రాజుగారు. నిలబెట్టి ఏం చేశాడు? చాటింపు వేశాడు. ఈ రోజు నుంచి 30 రోజుల దాకా మీ ఇంట్లో కానీ ఎక్కడ కానీ పూజలు, పునస్కారాలు, ప్రార్థనలు జరగకూడదు. జాంతన్నాయి. మీ దేవుడు ఎక్కడో ఈ నెలల పాటు ఎవరో? రాజే దేవుడు. ఎవడైనా కానీ రాజు విగ్రహానికి దండం పెట్టకపోతే వాడిని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తాం. ఇది శిక్ష. అర్థమవుతుందమ్మా? శిక్ష. కరెక్ట్ గానే అందరూ వచ్చి ఏం చేస్తున్నారు? రాజుగారు దండం పెడుతున్నారు, పూజలు చేస్తారు కదమ్మా. కొబ్బరి కొట్టి దండేసి పూజలు చేస్తున్నారు. ఎందుకు? చంపేస్తారండి.
కరెక్ట్గా వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళ ముగ్గురు మాత్రం దండం పెడతలేదు. వాళ్ళ ఆచారం ప్రకారమే మోకరించి ప్రార్థన చేద్దాం మొదలెట్టారు. ఎవరికి? దేవుడికి. ఎవరు చూశారు ఇది? శత్రువులు. రాజు చూడడం, రాజు అక్కడ ఉంటారు కదా, శత్రువులు చూశారు. ఎప్పుడు దొరుకుతారా అని అనుకున్నారు కదా, మరి దొరికారు. పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. రాజా, ఇది చూసావా, నువ్వంటే లెక్కలేదు, నీ మాట అంటే లెక్కలేదు, నీ బొమ్మ అంటే లెక్కలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దండం పెడతలేరు. అంటే ఈయనకి నమ్ముద్ది కాదు. ఎందుకంటే ఈయన ఎవరో, వీళ్ళెవరో ఫ్రెండ్స్ కాదు, మంచివారు, బెస్ట్ అంటే నమ్మకస్తులు. ఈయన చూస్తున్నాడు కదా, నమ్మకస్తులు. ఈయన నమ్మలేదు. నేను నమ్మలేను అన్నప్పుడు కంగారు పడకండి, వాళ్ళనే కేకేస్తామన్నారు. ముగ్గురిని కేకేశారు. రాజు అడుగుతాడు, ఏవయ్యా ముగ్గురు, మీరు నాకు చాలా మంచివారు, నాకు నమ్మకస్తులు, మరి ఇలా ఏదో మాట్లాడుతున్నారు, నిజమా అని అడుగుతారు. నిజమే రాజా, మాకు ఏ విగ్రహానికి దండం పెట్టకూడదు, ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి కింద నేల అందే గాని ఏ రూపం చేసుకోకూడదు, సాగిలి పడకూడదు, నీ సృష్టికర్తను మాత్రమే పూజించాలి మా ఆజ్ఞ. కాబట్టి మేము మీకోసం కాదు ప్రాణం అడగండి ఇస్తాం, కానీ మేము చేయలేము, మీ విగ్రహానికి దండం పెట్టలేదు మా అంటారు. వెంటనే వాళ్ళు ఎక్కించేస్తారు పక్క నుంచి. చూసారా రాజుగారు, మీరన్నా లెక్కలేదు, మీ మాట అంటే లెక్కలేదు అని అన్నడికి 10 మందిలోనికి ఏమవుతే నేను పరుగు పోతుంది. రాజుగారు కోపం వచ్చేది. కోపం వచ్చేసి ఇంకొక అవకాశం ఇస్తున్నాను, మీ ముగ్గురు మంచోళ్ళని పెడతారా సత్తారా అంటారు. మా దేవుడి మమ్మల్ని తప్పించడానికే సమర్థుడు, ఒకవేళ తప్పించకపోయినా పర్లేదు, కానీ మీ మాత్రం ఏం చేయము, దండం పెట్టమంటారు. ఈ రోజు ఇంకో కోపం వచ్చారు. రే ఎవరక్కడ, ఆ అగ్నిగుండాన్ని 7 రెట్లు పెంచండి రా అంటారు. వేడి అర్థమన్నా, 7 రెట్లు పెంచేశారంట. కరెక్ట్గా ముగ్గురిని తీసుకెళ్లి అగ్నిగుండలు పడేశారంట. ఈ అగ్నిగుండలు పడేసారు చూసావా, వాళ్ళు కూడా కాలిపోయారంట. 7 ఎంతలుగా అంటే అంత పెద్ద అగ్ని అనమాట. కాలిపోయిన వెంటనే రాజు పైనుంచి చూస్తున్నానంట. చూస్తే ఎంతమంది పాడేశారు? ఇలా ముగ్గురిని పాడేశారు, 4 కనిపెడుతున్నారంట. యావయ్య మంత్రి వెళ్ళరా, ఎంత పాడేశారు మీరు? ముగ్గురిని. ఎంతమంది కనబడుతున్నారు? 4. వాళ్ళు పైకి ఏం చేస్తున్నారు? వాళ్ళు డ్యాన్స్లు వేస్తున్నారు లోపల. ఏంటి ఈ చిత్రం, వాళ్ళు బయటికి తీసుకురండి అన్నారంట. వాళ్ళు ఎంతో కష్టపడి లబోదిమని బయటికి తీసుకొస్తే రాజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాసన చూస్తున్నారంట. ఏం వాసన? జుట్టు వాసన. ఎందుకంటే నిప్పు ఏదన్నా లేట్ అవుతుందేమో కానీ జుట్టు అంటనే అంటిపోతుంది, స్మెల్ వచ్చేది. రాజు ముగ్గురు దగ్గరికి వెళ్ళి వాసన చూసాడంట. ఏం రావట్లేదు, స్మెల్ రావట్లేదు. మీతో ఉన్నది ఎవరో? మా దేవుడు. అప్పుడు ఆయన అంటాడా, ఇక నుంచి మన రాజ్యములో శద్రకు, మెషకు, అబేద్నెగో పూజిస్తున్న దేవుడు మాత్రమే నిజమైన దేవుడు. కాబట్టి ఇంకెవరిని నమ్మొద్దు, నా విగ్రహం కూడా తీసి పక్కన అరండి అంటారండి. అర్థమవుతుందా? కాబట్టి వాళ్ళు నిలబడ్డారమ్మా. ఏం చేశారు? నిలబడ్డారు. మనం కూడా నిలబడాలి అంటున్నాను. నిలబడాలి అంటే మనకు ఆయన ఎవరో తెలియాలి. ఆయన ఎవరో తెలియాలి అంటే నేను చెబుతానో, వాళ్ళు చెబుతానో, వీళ్ళు చెబుతానో మీరు అంత పూర్తిగా నమ్మలేదు. అంటే ఎక్కడో వచ్చిందని డౌట్ కొడతా ఉంటుంది. అదే మీ మట్టికి మీరు తెలుసుకుంటే, మీ మట్టికి మీరు పరిశీలించుకుంటే ఏమవుతుంది? తెలుస్తుంది. అప్పుడు ఏం చేయగలరు మీరు? చివరికి ప్రాణమైనా సరే ఇస్తాను కానీ ఇడిచిపెట్టడం దాకా వెళ్తారు. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఏం చేయాలి? మనం తెలుసుకోవాలి. ఏం చేయాలి? తెలుసుకోవాలి. అంతేగాని వినేసాము, చెప్పాడు, భలే చెప్పాడు అన్నయ్య, ఇలా ఉండాలి అనుకోవడం కాదు. రేపు పొద్దున ఒక అవకాశం వచ్చినప్పుడు డౌట్ కొడతా ఉంటుంది, నిజమా కాదా అని డౌట్ కొడతాడు. కాబట్టి విన్నాం, ఒక ఆలోచన వచ్చింది, మంచిదే, కానీ నీ మట్టి నువ్వు తెలుసుకోవాలి. ఏం చేయాలి? నీ మట్టి నువ్వు తెలుసుకోవాలి. 2 స్నేహితులు ఉన్నారంట. స్నేహితులు అంటే ఒకరిని కాకేసి స్వీట్ కొడుకు తీసుకెళ్ళి, ఒరే ఆ స్వీట్ చాలా బాగుంటుందిరా, నోట్లో పెట్టిన వెంటనే కరిగిపోతుందిరా అని చెప్పాడంట. 2 ఇంటికి వెళ్ళిపోయారు. వీడు ఇంకొకరిని తీసుకెళ్ళి ఆడికెళ్ళి, ఒరే ఆ స్వీట్ చాలా బాగుంటుందంటరా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందంటరా అన్నాడు. అంటరా ఏంట్రా, నువ్వు తినలేదా అని అడిగాడంట. నేను తినలేదురా, ఎవడో చెప్పారా అంటే. ఎవడో చెప్తావేంట్రా, నువ్వు తింటే నీకు తెలిస్తే చెప్పు, అంతేగాని ఎవడో గొట్టంగాడు చెప్తే నువ్వు చెప్తావేంటి అన్నాడంట. అంటే వాడు ఎవడో చెప్తే చెప్పగలడా? బలగుద్ది చెప్పలేడు. అది ఎప్పుడు తినుంటే ఏం చెప్తాడు? నేను తిన్నాను, నాకు తెలుసు ఆ స్వీట్ ఎంత బాగుంటుందో నాకు తెలుసు. అలాగే దేవుని కూడా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు నమ్మడం కొద్దిగానే మంచిది, కొంతవరకే మంచిది.
కానీ మన మట్టికి మనం తెలుసుకోవాలి. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మాకు కనిపించు ప్రభా, మాతో మాట్లాడు ప్రభా అని అడగాలి. ఆయన కనబడతాడు, మాట్లాడతాడు. అప్పుడు మనం ఎంతకైనా తెగించగలం, ఎంతకైనా తెగించగలం. దేవుని నమ్ముకున్న తర్వాత మనం ఏమి హత్యలు చేయండి, ఏ చేయట్లేదు, ప్రేమించండి అని చెప్తాడు. అంతే, మనుషుల్ని ప్రేమించండి అని చెప్తాడు. కాబట్టి అమ్మ, ఈ నికోదేము గారు, అరిమతె యోసేపు గారు ఎవరంటే రహస్య భక్తులు. రహస్యంగా భక్తి చేశారు. కానీ టైం వచ్చినప్పుడు ఏం చేశారు? వాళ్ళు బయటకు వచ్చారు. మనము ఏం చేయాలంటే రహస్యంగా కాదండి, బహిరంగంగా ఏం చేయాలి? భక్తి చెయ్యాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి. అటువంటి భాగ్యం దేవుడు దయచేయను గాక. ఆమేన్. యేసు ప్రభువా, ఇంతవరకు మాతో మాట్లాడిన దేవా, విని వాక్యానుసారంగా జీవించే జీవితం అందరికి దయచేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున తండ్రి. ఆమేన్. అందరికి మరొకసారి తండ్రి.